నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం। సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో కేఆర్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెంకటగిరి పట్టణం వార్డు లెవెల్ క్రికెట్ పోటీలలో 9వ వార్డు జట్టు విజయం సాధించింది। ఈ ఏడాదే కాదు గత 2018 సంవత్సరంలో కూడా ఈ జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది। స్థానిక తారక రామ స్టేడియంలో చేస్తున్న వారి ప్రాక్టీస్ విజయానికి సోపానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు। ఈ నెల 13వ తేదీన 25వ వార్డుకు కేఆర్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున టీ-షర్ట్లు కిట్ అందుకొని జట్లు 7 రోజుల పాటు హోరాహోరీగా టోర్నమెంట్లో పాల్గొన్నారు। చివరగా 25-9 వార్డుల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ జరిగింది। ఈ పోటీలలో 25వ వార్డు జట్టు 12-12 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేయగా 9వ వార్డు జట్టు 12 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 100 పరుగులు తీసి విజయం సాధించింది। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభనందు ట్రస్ట్ అధినేత మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు। పలువురు మాట్లాడుతూ యువసేవ మరియు కేఆర్పీఆర్ ట్రస్ట్ సేవలను కొనియాడారు। అనంతరం మాట చెప్పిన విధంగా ట్రస్ట్ అధినేత 9వ వార్డుకు మొదటి బహుమతిగా ట్రోఫీతో పాటు 15,000 రూపాయల ప్రోత్సాహ బహుమతి, 25వ వార్డుకు రెండవ బహుమతి ట్రోఫీతో పాటు 10,000 రూపాయల ప్రోత్సాహ బహుమతి, 17వ వార్డుకి మూడవ బహుమతి ట్రోఫీతో పాటు 5,000 రూపాయల ప్రోత్సాహ బహుమతి అందించడమే కాకుండా టోర్నమెంట్లో పాల్గొన్న జట్లు అందరికీ మెమోరియల్ బహుమతులు అందించారు। ముందు కూడా ఈ టోర్నమెంట్లు ఇలాగే మళ్ళీ వేసవి సెలవుల్లో కూడా కండక్ట్ చేసే విధంగా ప్రతి అకేషన్ కూడా మళ్ళీ దసరా అప్పుడు కూడా ఈ టోర్నమెంట్ ని వాలీబాల్ మరియు క్రికెట్ టోర్నమెంట్ ని కండక్ట్ చేయడం వల్ల యువతలో ఈ ఆటల మీద ఆసక్తి పెరిగి ఆరోగ్యం బాగా చక్కగా అభివృద్ధి చెంది విద్యలో కూడా నైపుణ్యాన్ని సాధించడానికి అవకాశాలు వస్తాయి। వాళ్ళు వీళ్ళు స్పాన్సర్ చేశారు, మళ్ళీ తప్పుకున్నారు। ఒకటే సంవత్సరం ఎక్కువవుతుంది వాళ్ళకి। మరి అన్న మాట అంటే మాటే, ఆ మాట మీద నిలబడే వ్యక్తి ఎలాగైతే జగన్ మరి మాట మీద నిలబడే వ్యక్తి ఎలాగైతున్నాడో మన వెంకటగిరి నియోజకవర్గంలో యువత కోసం యువకుడిగా మరి అన్ని రంగాలలో ఉన్నటువంటి యువతను పేదవాళ్ళని అందరినీ కూడా చేరదీస్తూ తన వంతు శక్తి మేర వారికి సహాయాన్ని అందిస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కలిమిడి రామప్రసాద్ రెడ్డి గారి తమ్ముడు గారికి మరొకసారి శిరస్సు వంచి మరి నమస్కారాలు తెలియజేస్తూ ఈ దినము క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహించడం యువతల ఉత్సాహపరచడం, యువతని ఆకర్షించే విధంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం, యువత మీద ఆయనకున్న ఉత్సాహం అభిమానం యువతని అన్ని రంగాలలో ముందుకు తీసుకోవాలా, యువతలు అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలలో ముందుకు వేయాలా అనే ఉద్దేశంతో యువకుల్ని ఈ క్రికెట్ టోర్నమెంటే కాకుండా అనేక విధాలుగా ఆయన మన డిగ్రీ కాలేజీలో కూడా ప్రతి ఒక్క యువతను ఉత్సాహపరిచి ఆనందపరిచి వారందరికీ కూడా ట్రస్ట్ తరఫున అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి యూనిఫామ్ కూడా ఇవ్వడం జరిగింది। అంటే యువత మీద ఆయనకున్న ప్రేమ అభిమానం ఎంతో ఆయన యువకులు కాబట్టి యువకులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు। యువతలు ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ ముందు తీసుకుపోయి ఈ టెస్ట్ అధినేతలు ఆదర్శంగా తీసుకుని మీరు అందరూ కూడా ఆయన్ని అభినందించిన సమయం కూడా ఈ టోర్నమెంట్ ఇక్కడ జరగడానికి కారకులైనటువంటి యువసేన టీంకి ఏఆర్పీఆర్ బ్రాండ్ మాత్రమే, కష్టం యువసేనది। మిమ్మల్ని అందరినీ 25 వార్డు నుంచి ఇక్కడ తీసుకొచ్చి మీ అందరితో మాట్లాడి ఇక్కడ ఈరోజు చేయగలుగుతున్నాయంటే అది యువసేన టీముదే। అదేవిధంగా మీరందరూ కూడా వాళ్ళతో కలిసి ఈ పండుగ వేడుకలు ఈ విధంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది। ముందుకి మీతో వెంకటగిరి వరకే జరుగుతుంది, మీతో పాటు వెంకటగిరి రూరల్ కూడా
వచ్చే సంవత్సరం పాల్గొనేదానికి అవకాశం కల్పిద్దాం. మనం అందరం చేరి 7 రోజులు జరిగింది, 15 రోజులు 10 రోజులు జరిగేటట్టు అరేంజ్ చేసుకొని చేద్దామని పండగ వేడుకలు ఘనంగా జరుపుకున్నందుకు మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడి నుంచి బయట వెళ్లాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానివల్ల బయట జాబులు చేసేవాళ్ళు ఉన్నారు దీంట్లో. అదేవిధంగా చదువుకునేవాళ్ళు ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి సక్సెస్ చేసినందుకు కేఆర్పిఆర్ ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరోసారి యువసేన టీంకి, యువసేన టీం జట్టులో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అలాగే 17th వార్డ్ ప్లేయర్స్ కూడా మీ వాళ్ళతో రెడీగా ఉంటే ఫోటో సెషన్ ఒక ఫోటో తీసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మనందరికీ ఇంత ఘనంగా మేము ఎక్కడ ఎంత స్పాన్సర్ చేయలేమో ఇంతమందికి టీషర్ట్స్ కావచ్చు. నేను కేవలం టీషర్ట్సే చెప్పాను, ట్రోఫీస్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అని అనుకున్నా. కానీ ఆయన ఆ రోజు మీకు తెలుసు కదా, సడన్ గా ఫస్ట్ రోజు రాగానే బ్యాట్ పట్టుకున్నాడు, మీకేమో బౌండరీలు కొట్టాడు 15,000 10,000 5,000 అని చెప్పి. అన్న థ్యాంక్స్ అన్న, మీరు ఇంత ఘనంగా మేము నిర్వహించడానికి స్పాన్సర్ చేసినందుకు. ఒక మాట ఇస్తే మాట మీద మీరు ఉన్నారు కాబట్టి మేము మీతో చాలా ఈజీగా ఇలాంటి ఈవెంట్స్ చేయగలుగుతున్నాము. కాబట్టి కలిమిల్లి రామప్రసాద్ రెడ్డి గారికి దయచేసి ఇలాంటి టోర్నమెంట్లు మాకే కాదు మిగిలిన యువత ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు కూడా సహకరించి ఇంకెన్నో జరిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా మనం ఏదో ఆడేసిన టోర్నమెంట్ వెళ్ళిపోయింది కాకుండా కొద్దిగా స్పిరిట్ కూడా మనలో ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నాం కానీ లోపలికి వచ్చాక ఎంపైరింగ్ విషయంలో చిన్న చిన్న విషయాల్లో ఇంకా అదే అలిగేషన్స్ చేసుకుంటున్నాము. దయచేసి ఏమన్నా మా తరఫున మనం అందరం ఎంపైరింగ్ చేసాం, ఏదో మీ టీం మా టీం కాదు కదా, అందరం కలిసి చేసాము. చిన్న తప్పు నుంచే మాత్రం క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్.